ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నెల్లూరులో టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనింగ్ మాఫియా చెలరేగిపోతోంది. ఎంపీ అనుచరుడు రూప్ కుమార్ అక్రమంగా ఖనిజాలు తరలించేందుకు చేసిన బేరసారాలకు సంబంధించిన ఆడియో వైరల్ గా మారింది. చెన్నైలోని ఎక్స్పోర్ట్ మైనింగ్ కంపెనీకి క్వాడ్స్ ఆఫర్ చేస్తూ ఫోన్ చేశారు రూప్ కుమార్. చైనా కంపెనీ డీలర్ కు ఫోన్ చేసిన రూప్ కుమార్ అన్ని ప్రముఖ కంపెనీలకు తానే ఖనిజాలు ఎక్స్పోర్ట్ చేస్తానని చెప్పారు. ఎలాంటి క్వాలిటీతోనైనా ఎంత క్వాంటిటీ అయినా సరే మీకు నచ్చిన ధరలతో ఎక్కడంటే అక్కడ డెలివర్ చేస్తామని చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లా వెడిచెర్ల, పెరుమాళ్లపాడు, జోగిపల్లి, అనంతమడుగు ఇలా ఏ ప్రాంతం నుంచి ఖనిజం కావాలో చెప్పాలని ఆఫర్ ఇచ్చారు. చెప్పిన వెంటనే రోడ్డు, రైలు మార్గాల గుండా డెలివర్ చేస్తామని హామీ ఇచ్చారు. రూప్ కుమార్ కాల్తో ఆలోచనలో పడ్డ చైనా కంపెనీ డీలర్ మీ వద్ద కొనుగోలు చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఆలోచించుకునేందుకు సమయం కావాలని చెప్పుకొచ్చారు. சொல்லுங்க மேடம், சொல்லுங்க மேடம். அது தெரியுமா? எனக்கு தெரியும் மேடம், லைட்டா தெரியும். Give me Rup Kumar. From tomorrow onwards, I need this material. That's it. I am purchasing presently for this rate. Please let me know and tell the area and the quality of the material. That's it. No, before that, I want you to know. What the exporters agreed to with you? Because I'm asking everybody. Some people are almost all whoever I spoke with them. All of them are taking material from my side. Oh. Say some Ikra, say Abhi, say Vivek, and Kagatia people also came to me and they are asking for the material, but they are asking for the quads. Quadsite, not quadsite. So I'm just asking you also, what kind of material you need, how much quantity you need, from which place, which area. Is there any particular area? Say Vedicherla, say Parumalapadu, say Jogipalli, say Anantamadugu, whatever. Please let me know, that's it. I'm not asking to, ma'am, I'm having this material, I'm not for, literally you want to take this material or you want to take this material for this much of rate, I am not asking you like that. What is your requirement? Which quality is your requirement? Which quantity is your requirement? Just let me know. Travel with me for one couple of shipments, trial shipments. I am not asking any advances or anything. I am asking just fair business. As soon as the material reaches you, send me the payment. That's it. Whatever the amount we concluded, please let me give that. That's it. Okay. I'll come back to you. Okay. Okay, ma'am. Please. I'll be waiting for your call. అంతకుముందు జర్నలిస్టుపై ఎంపీ వేమిరెడ్డి అనుచరుడు రూప్ కుమార్ బెదిరింపులకు పాల్పడ్డారు. ఎంపీ వేమిరెడ్డి అక్రమ మైనింగ్ పై వార్తలు ఎలా రాస్తారని జర్నలిస్టుపై దౌర్జన్యానికి దిగారు. జమీన్ రైతు పత్రిక కార్యాలయానికి వెళ్లి రూప్ కుమార్ యాదవ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై వార్తలు రాసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు రూప్ కుమార్. లేదంటే మీరు బహిరంగంగానే నేను తప్పు రాశాను అని బహిరంగ క్షమాపణ చెప్పండి. మీరు చెప్పండి, మేము చెప్పండి. మీరు ఒక రకమైన నవ్వితే కాదు, సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పి తెరాలి కదా. నేను విపిఆర్ గారి మీద రాశాను. ఆయన గురించే నేను ఏదైనా ఉంటే విపిఆర్ గారికి సమాధానం చెప్తా. ఎవరంటే వాళ్ళు వస్తే నేను సమాధానం చెప్తాను. నేను ఎవరంటే ఎవరం కాదు, నా మీద రాస్తున్నావు నువ్వు, దానికోసం వచ్చాను. నువ్వు విపిఆర్ మీద రాసే చెప్పావు కదా, నా మీద రాసే దానికి సమాధానం. నా మీద రాస్తున్నావు ఏం రాశాను చూపించు. ఏం రాసావు? రూప్ కుమార్ యాదవ్ దోపిడీదారుడు, బందీ పడడం రాశావు. సమాధానం చెప్పు. నీకు ఎక్కడ ఎవరు చెప్పు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. లోకేష్ చెప్పండి, ఎలిగేషన్స్ చేస్తున్నది వేరే పార్టీ పైన, కానీ సొంతంగా వాళ్లే తప్పులు చేస్తున్న పరిస్థితి. అసలు ఏ క్వాలిటీ అయినా ఏ క్వాంటిటీ అయినా సరే సరఫరా చేస్తామని చెప్తున్నారు స్వయంగా ఆయన.
ప్రస్తుతం ఒక్కసారి నిజంగా ఏదైతే నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి అంచోటు సృష్టిస్తున్నటువంటి బెదిరింపులు కావచ్చు, లేదా అక్రమంగా తరలిస్తున్నటువంటి ఖనిజ సంపద కావచ్చు, ఆయన ఇస్తున్నటువంటి ఆఫర్స్ కావచ్చు, ఒక్కసారి చూస్తే నెల్లూరు ప్రజలే కాదు యావత్ రాష్ట్ర ప్రజలు కూడా నిర్ఘాంతపోయేటువంటి సిచ్యువేషన్ గా కూడా చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు అక్రమంగా ఖనిజాలను తరలిస్తాము అని చెప్పి ఏదైతే ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయన మాట్లాడినటువంటి ఒక వాయిస్ రికార్డింగ్ ఆడియో సంబంధించి ఫోన్ కాల్ ఆడియో అయితే హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్రమంగా మైనింగ్ పాల్పడుతున్నాడు అని చెప్పి ఎంపీ అంచడు అని చెప్పి ఒక పత్రికలో వచ్చినటువంటి కథనాన్ని బేస్ చేసుకుని ఆయన వారిపై బెదిరింపులకి దిగినటువంటి ఘటన మరోవైపు హల్చల్ సృష్టిస్తుంది. అయితే ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ ఆడియో కనుక మనం ఒకసారి అంటే ఎంపీ అనుచరుడు అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ ఖనిజాల పైన బేరసారాలు పెట్టేశాడు. చైనాకి ఎక్స్పోర్ట్ చేసే ఒక మైనింగ్ కంపెనీకి సంబంధించి క్వార్ట్జ్ ఖనిజం ఆఫర్ చేస్తూ కూడా ఆయన ఒక ఫోన్ కాల్ చెన్నైలో ఉండేటువంటి ఆ చైనా కంపెనీ డీలర్స్ తో సంభాషణ చేసినట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత ధరలో కావాలి, ఎక్కడ డెలివరీ ఇవ్వాలి, రోడ్డు మార్గమైనా సరే, రైలు మార్గమైనా సరే క్షణాల్లో మీకు చేరిపోతుంది. ప్రముఖ కంపెనీలు అన్నిటికీ కూడా తానే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ఖనిజాలు, ఏ రకమైన ఖనిజాలు కావాలన్నా ఎక్స్పోర్ట్ చేస్తాం. నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వెడిచర్ల, అదేవిధంగా తిరుమలపాడు, జోగుపల్లి, అనంతమడుగు లాంటి ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి మీకు కావాలన్నా కూడా ఈ ఖనిజాలను అక్కడి నుంచి తవ్వి డైరెక్ట్ గా మీకు ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పి కూడా ఆయన ఫోన్ కాల్లో సంభాషణ చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ఆయన పేర్కొన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అక్రమంగా మైనింగ్లు కొనసాగుతున్నాయని చెప్పి గతంలో అనేక వార్తలు వచ్చాయి, అనేక కథనాలు వచ్చాయి. అక్కడ జరుగుతున్నటువంటి తవ్వకాలకు సంబంధించి అలాంటి అనుమతులు లేవని కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. సో అంటే ఇప్పుడు ఈ కాల్ ద్వారా ఏ స్థాయిలో ఈ అక్రమ మైనింగ్ అనేది చేస్తున్నారనేది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. అదే కాదని మరోవైపు ఇక్కడ జర్నలిస్ట్ తో మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఏ బేసిస్ మీద రాస్తున్నారు? స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు కదా ఫోన్ కాల్లో. ఖచ్చితంగా ఏదైతే ఫోన్ కాల్ మాట్లాడినటువంటి ఆడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నటువంటి ఆ చైనా ఖనిజ ఎక్స్పోర్ట్ కంపెనీకి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆయన రూప్ కుమార్ కాల్ తో కొద్దిగా ఆలోచనలో పడ్డారు. అంటే ఈయన ఈ విధంగా అంటే అనుమతులు లేకుండా వస్తున్నటువంటి క్వారీల నుంచి తరలిస్తున్నటువంటి ఖనిజాన్ని డైరెక్ట్ గా ఏ పేపర్స్ లేకుండా తమకి ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. దానివల్ల జరిగేటువంటి పరిణామాలు కావచ్చు, వచ్చేటువంటి సమస్యలు కావచ్చు, తాము ఆలోచించుకోవాలి, తమకు సమయం కావాలని చెప్పి కూడా అటు నుంచి సమాధానం వచ్చినటువంటి పరిస్థితి. పరిణామాలు అన్ని ఆలోచన చేసిన తర్వాతే తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి, పని అయిపోతుంది అని చెప్పి ఫిక్స్ అయిపోండి అంటూ కూడా ఈయన ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే రూప్ కుమార్ యాదవ్ ఉన్నారు. కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి సంభాషణ బేస్ చేసుకున్నటువంటి రాసిన కథనాలు ప్రచురించినటువంటి పత్రికా యాజమాన్యం మాత్రం ఆయన బెదిరింపులు ఏమాత్రం తగ్గడం లేదని. ఇప్పుడు ఈ జమీన్ పత్రిక ఏమన్నా కేసు పెట్టారా ఈ రూప్ కుమార్ యాదవ్ పైన, ఇతరుల పైన? ఎందుకంటే స్వయంగా ఆఫీస్కి వచ్చి బెదిరించడం కూడా చూస్తున్నాం లోకేష్. ఖచ్చితంగా ఆఫీస్ కి ఆయనతో పాటు అంటే రూప్ కుమార్ యాదవ్ తో పాటు మరో వ్యక్తిని కూడా ఆయన తోడు తెచ్చుకున్నారు. వెంటనే నేరుగా జమీన్ పత్రిక సంపాదకుడు ఎవరైతే ఉన్నారో ఆయన రూమ్ లోకి చొరబడి ఖచ్చితంగా ఆయన బెదిరించినటువంటి వీడియోని చాలా మనకు క్లియర్ గా కూడా రికార్డింగ్ తో పాటు ఉన్నటువంటి పరిస్థితి. ఎలాంటి ఆధారాలతో వార్తలు ప్రచురించావు, అదేవిధంగా తమ నాయకుడైనటువంటి ఎంపీ వేమిరెడ్డికి ఏమాత్రం ఆస్తిపాస్తులు ఉన్నాయో నీకు తెలియదా, ఆయన అత్యంత ధనవంతుడైనటువంటి ఆయనకు ఖనిజాలను దోచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా ఒకవైపు బెదిరింపులు చేస్తూనే మరోవైపు మరో ఫోన్ కాల్లో ఆయనే ఖనిజాల ఎక్స్పోర్ట్ కి సిద్ధమైనటువంటి ఫోన్ సంభాషణ కూడా మనం విన్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని చూస్తే ప్రజలకు ఇట్టే అర్థమవుతుంది రూప్ కుమార్ యొక్క సిచ్యువేషన్ కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి అక్రమాల క్వారీ రవాణా కావచ్చు. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.